హలో ఫ్రెండ్స్, మళ్ళీ మేము ముందుకు కొత్త ఛాలెంజ్తో వచ్చేసాము. ఇవాళ ఛాలెంజ్లో ఎప్పటిలాగా నేను మా అబ్బాయి ఇవాళ ఛాలెంజ్లో ఏం తింటున్నామంటే టమాటా బాత్, పుదీనా రైస్, ఇంకా ముంత మసాలా, ఇంకా సెమియా పాయసం. ఇది స్వీట్. ఓకేనా? ఫస్ట్ ముంత మసాలా తింటాము. దాన్ని ఇచ్చింది ఎవరంటే ముంత మసాలా కొండవీటి టైగర్స్ గారు. చాలా రోజులు అవుతుంది ఇచ్చి, సారీ అండి లేట్ అయినందుకు, ఏమీ అనుకోవద్దు. ఈ ఛాలెంజ్ మీకోసమే కొండవీటి టైగర్ గారు, ఈ ఛాలెంజ్ మీకోసమే. ముంత మసాలా చేస్తున్నామండి. ఉన్నాయి, చేసేసుకో. 1 2 3 స్టార్ట్. బాగుంది. నిమ్మకాయ పుల్ల. సారీ అండి లేట్ అయినందుకు. కొండవీటి టైగర్ గారు మీరు లైవ్కి రాలేదు, మీరు ఎక్కడి నుండో కామెంట్ చేయండి. బాగుంది టేస్ట్. ఎవరెవరికి ముంత మసాలా అంటే ఇష్టమో కామెంట్ చేసేయండి. కామెంట్ చేయట్లేరు ఎవరికి ఇష్టమో. మనం క్వశ్చన్స్ చేస్తున్నాం కానీ ఎవరు రిప్లై ఇవ్వట్లేరు. ఎస్ఆర్ నో కామెంట్ చేయండి. మీరు అలా సైలెంట్గా ఉంటారా? నెక్స్ట్ పాయసం తిందాం. పాయసమా? స్పూన్ వేసేసుకో. మాకు స్వీట్ ఛాలెంజెస్ చేయండి అని 3 మెంబర్స్ ఇచ్చారు ఫ్రెండ్స్. ఒకరేమో ఏదైనా స్వీట్ ఛాలెంజ్ చేయండి అనేసి మౌనికా శ్యామ్ గారు ఇచ్చారు. అలాగే స్వీట్ ఛాలెంజ్ చేయండి అని సంధ్యా సిరిపల్లి గారు ఇచ్చారు. అలాగే సెమియా పాయసం చేయమని ఎవరా? శాలిని కదా, శాలిని చిలుకూరు గారు ఇచ్చారు. అంతే, ముగ్గురు ఇచ్చారు. ముగ్గురు కోసం, శాలిని కోసం సెమియా పాయసం చేస్తున్నాము. ఏదైనా స్వీట్ చేయమన్నారు కాబట్టి ఇది తింటున్నాము. మేమైతే దీన్ని కజ్జికాయ అంటాము. మీ దగ్గర ఏమంటారో, మీ ఊర్లో ఏమంటారో దీన్ని కామెంట్ చేసి చెప్పేసేయండి. అయ్యో చెప్పలేదు కదా, చెప్పలేదు. ముంత మసాలాలో నేను ఓడిపోయాను, నీతో గెలిచిండు. ఫస్ట్ సెమియా పాయసం శాలిని చిలుకూరి గారి కోసం. శాలిని నీకోసం ఏది? స్టార్ట్ చేద్దామా? 1 2 3 స్టార్ట్.
నిధుకు కూడా స్వీట్ అంటే చాలా ఇష్టం. ఫుల్ తింటాడు స్వీట్ ఏదైనా సరే. అయిపోయిందా? నాకు కూడా అయిపోయింది. నేను ఎప్పుడో ఇట్లా పెట్టేశాను కదా ఫ్రెండ్స్, మీరు చూసారు కదా, నాది ఎప్పుడో అయిపోయింది. ఓకే, పాయసంలో నేను గెలిచాను, నిధు ఓడిపోయాడు. నిధు ఫేవరెట్లో నిధు ఓడిపోయాడు. మెల్లగా తినాలి, ఎంజాయ్ చేసుకుంటున్నా. ఫాస్ట్గా తినాలి, కాకపోతే గెలవాలంటే. నేను గెలిచా. నెక్స్ట్ స్వీటా రైసా? నీ ఇష్టం ఏంటంటే అది. రైస్ తినేద్దాం. స్వీట్ తినేద్దామా? అందరేమో ఫస్ట్ హాట్ తిని స్వీట్ తింటారు, మేము ఫస్ట్ స్వీట్ తిని లాస్ట్లో హాట్ తింటున్నాము. స్వీట్ ఏదైనా అనేసి మౌనిక శ్యామ్ గారు ఇంకా సంధ్య గారు అడిగారు. వారి కోసం ఏంది, మా దగ్గర అయితే కాజా అంటాము, మీరేమంటారు కామెంట్ చేసేయండి. స్టార్ట్ చేద్దామా? 1 2 3 స్టార్ట్. ఇందులో జ్యూస్ ఉంది, బాగుంది. లోపలంతా జ్యూస్ ఉంది ఫ్రెండ్స్. పాకం, చక్కెర పాకం ఉంది. అది అయిపోయింది. ఈ ఛాలెంజ్లో నేను గెలిచాను, నిధు ఓడిపోయాడు. స్వీట్ కదా. ఫస్ట్ టైం మా వీడియోని చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మా వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి నచ్చితే ఒక లైక్ కొట్టండి. అలాగే నిన్న లైవ్ అయితే సూపర్ ఫ్రెండ్స్, నాకైతే చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. నాకే కాదు, మా ఫ్యామిలీ అంతా చాలా సంతోషంగా ఉన్నాము. అసలు మేము అంతమంది లైవ్కి వస్తారని అనుకోలేదు, ఎంతమంది మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నారని కూడా అనుకోలేదు. చాలా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్, మీకైతే సపోర్ట్ చేసే వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. జనని మాట్లాడుతుంది కెమెరా వెనక నుంచి. కంటిన్యూస్గా అలాగే సపోర్ట్ చేయండి మమ్మల్ని. స్టార్ట్ చేద్దామా? నెక్స్ట్ ఏంటిది? పుదీనానా టమాటా? పుదీనా. ఓకే. పుదీనా రైస్ శ్రవంతి గారు ఇంకా అపూర్వ రంశెట్టి గారు ఇచ్చారు. శ్రవంతి పాశం అంట. ఓకే, శ్రవంతి పాశం ఇంకా అపూర్వ రంశెట్టి గారు మీకోసమే ఈ పుదీనా రైస్ ఛాలెంజ్. రెడీయా? 1 2 3 స్టార్ట్. సూపర్ ఉంది ఫ్రెండ్స్. రైస్లో ఎవరు? నేను. ఇంకా మనకు ఛాలెంజ్ ఇచ్చిన వాళ్ళు చాలామంది లైవ్కి రాలేదు. నెక్స్ట్ లైవ్కి అందరూ రండి ఫ్రెండ్స్.
తినేసా కొంచెం వద్దులే ఫినిష్ చేసామా సరే టమాటా రైస్ టమాటా బాత్ టమాటా రైస్ అన్నా టమాటా బాత్ అన్నా అదేగా టమాటా బాత్ ఇచ్చింది అపూర్వ రంశెట్టి గారు ఇంకా ఉషా ప్రకాష్ గారు మీ ఇద్దరి కోసమే మీకోసమే ఈ ఛాలెంజ్ స్టార్ట్ చేద్దామా ఈ ఛాలెంజ్ చూద్దాం ఎవరు విన్నాం 1 2 3 స్టార్ట్ స్వీట్ నీకు ఇష్టమైన స్వీట్లో నేనైతే విన్నానుగా చాలా బాగా కుదిరింది ఫ్రెండ్స్. నేను ఇందులో కొన్ని టమాటాలు కట్ చేసి కూడా వేసాను పేస్ట్ కాకుండా. అవి తాగుతుంటే బాగుంది. ఎక్కువ వస్తుంది. వేడివేడిగా ఉన్నాయి. మళ్ళీ టమాటా బాత్లో కొంచెం కారం ఎక్కువే ఉంది కదా, అందువల్ల బాగా చెమటలు పోస్తున్నాయి. ఇంకా ఛాలెంజెస్ ఇవ్వండి ఫ్రెండ్స్. అలాగే అందరి చేస్తాము. వీళ్ళే చేస్తున్నారు వాళ్ళే చేస్తున్నారు అని ఏం లేదు ఫ్రెండ్స్, అందరి చేస్తాము మేము. కాకపోతే 1 by 1 చేస్తాము. ఇంకా క్రాబ్ కోసం చెప్పు. క్రాబ్ ఛాలెంజ్ అడుగుతున్నారు చాలామంది, బట్ మా దగ్గర అయితే దొరకవండి అవి. మేము బయటికి వెళ్ళినప్పుడు చేస్తాము, కంపల్సరీ చేస్తాము. స్కిప్ అయితే చేయం, కానీ ఎన్ని రోజులకైనా చేస్తాం. టైం బట్ చేస్తాము. క్రాబ్ ఛాలెంజ్ మేము మర్చిపోలేదు, అసలు మర్చిపోలేదు, పక్కా. అందుకోసమే మేము ఊకే కూడా చెప్తున్నాము. మీరు ఊకే కామెంట్ చేస్తున్నారు తెలుస్తుంది, కానీ దొరకవు ఫ్రెండ్స్ ఇక్కడ. లేకపోతే బీచ్ ఉన్న ఏరియాకి అలా వెళ్ళాలి, అక్కడైతేనే దొరుకుతుంది. ఎప్పటికైనా చేస్తాము, కాకపోతే టైం పడుతుంది. అలాగే మీకు మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ఇవాటికి ఇంతే. నెక్స్ట్ ఛాలెంజ్లో కలుద్దాం. బాయ్.